ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభువా, నీకు స్తోత్రములు. ఈరోజు మరలా మేము నీ సన్నిధికి రాగలుగునట్లు, నీ వాక్యాన్ని ధ్యానించగలుగునట్లు నీవు మాకు అనుగ్రహించిన నీ కృపకై నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును నాయన, మా పాపమంతా కడిగి మమ్మను పరిహరించినవాడా, పరిశుద్ధపరిచినవాడా, నీకే మా స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా కూడా మమ్మను బలపరచుమని యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఇది 12వ రోజు మనం ఈ కూడికలు ప్రారంభించి గతించిన కొన్ని దినాలలో మనం దేవుని యొక్క వాక్యాన్ని గూర్చినటువంటి సంగతులు తెలుసుకుంటున్నాం. ఒక క్రైస్తవ జీవితానికి వాక్యము ఎంత అవసరమో, దేవుడు దానిని ఏ విధంగా ప్రత్యక్షపరిచాడో, ఏ విధంగా ఆయా ప్రవక్తల ద్వారా మనకు అనుగ్రహించాడో, ఈ విషయాలన్నీ కూడా మనం గతంలో తెలుసుకోవటం జరిగింది. నిన్నటి దినాన వాక్యాన్ని ధ్యానించడం ఎంత అవసరమో అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ 5 కారణాలు చెప్పుకున్నాం. అందులో మొదటి కారణం, మనం రక్షణ విషయంలో ఎదగాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. రెండవది, పాపమును అపవాది యొక్క శోధనలను జయించాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. మూడవది, ఒక విశ్వాసి మంచి పరిచారకునిగా దేవుణ్ణి సేవించాలి అంటే వాక్య ధ్యానం అవసరం. అలానే ధన్యకరమైనటువంటి జీవితం కావాలంటే వాక్య ధ్యానం అవసరం. ఆ తర్వాత 5వది, ఇతరులకు దేవుని విషయంలో సహాయం చేయాలి అంటే వాక్య ధ్యానం అవసరం. మనకి దేవుని వాక్యం తెలియాలి. సో ఈ కారణాలన్నీ కూడా మన యొక్క మనస్సులో ఉంచుకొని ఈ రోజున ఇంకొక అడుగు ముందుకు వేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు 2 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. ఈ 2 వాక్య భాగాలు వాక్య ధ్యానాన్ని గురించి మాట్లాడినటువంటి వాక్య భాగాలే. అయితే ఈ 2 వాక్య భాగాలు అసలు ఒక వ్యక్తి వాక్యం దగ్గరికి రాక ముందు ఏం చేయాలి అనే విషయాన్ని క్లియర్గా మాట్లాడాయి. మనం వాక్యం చదివిన తర్వాత ఏం చేయాలో వాక్యం బోధిస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉంటాం. కానీ ఈ 2 వాక్య భాగాలని మనం పరిశీలన చేస్తే, ఒక వ్యక్తి వాక్యాన్ని ధ్యానించటానికి రాకముందు, లేక వాక్యాన్ని ధ్యానించాలనేటువంటి ఆశ అతనికి ఉన్నప్పుడు, తనను తాను ఎలా సిద్ధపరచుకొని అక్కడకు రావాలో ఆ విషయాన్ని గురించి మాట్లాడాడు. మొదటిగా యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనం ఈ రీతిగా ఉంది: అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అలాగనే పేతురు పత్రికలో కూడా, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి నుండి చదువుతున్నాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ 2 వచనాలలో వాక్య ధ్యానాన్ని గురించి మాట్లాడినప్పటికీ
మాని అనేటువంటి మాట అందులో రాశాడు. వాక్య ధ్యానం చేయటానికి ముందు, లేక నీ జీవితంలో వాక్యము నాటబడటానికి ముందు నీవు మానవలసినది ఒకటి ఉంది అన్నట్టుగా ఈ 2 వాక్య భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 వాక్య భాగాలలో చెప్పినటువంటి సంగతిని జాగ్రత్తగా గమనిస్తే, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి అని చెప్పాడు వాక్యం దగ్గరికి రాకముందు. అలాగనే పేతురు పత్రికలో కూడా మీరు ప్రభువును రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని వాక్యం దగ్గరికి రావాలని చెప్పాడు అన్నమాట. 2 చోట్ల మాని వాక్యం దగ్గరికి రావాలి, మాని వాక్యం దగ్గరికి రావాలి. ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు మనలో చాలామంది అసలు ఈ రకంగా ఆలోచించరేమో. మీరు యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన విత్తువాని ఉపమానం గురించి చెప్పాడు. అందులో 4 రకాలైనటువంటి నేలల గురించి మాట్లాడాడు. ఈ 4 రకాలైనటువంటి నేలల్లో ఒక్క నేలలో మాత్రమే విత్తబడినటువంటి విత్తనం ఫలించినట్లుగా మాట్లాడతాడు. మిగిలిన 3 నేలలకి, ఈ 4వ రకపు నేలకి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటి అంటే, మిగిలిన 3 నేలలు పరిస్థితి ఏంటంటే, అసలు అవి విత్తనం నాటబడటానికి సిద్ధపరచబడని నేలలు. సిద్ధపరచబడలేదు, కానీ వాక్యం పడింది అంతే. విత్తువాడు విత్తుచూ ఉండగా వాక్యం పడింది. మనకేం తెలుసు ఎవరు సిద్ధపడి వచ్చారో, ఎవరు సిద్ధపడకుండా వచ్చారో మనకు తెలియదు కదా. జనరల్గా దేవుని యొక్క వాక్యం అందరికీ ప్రకటిస్తాం, కానీ ఆ వాక్యము నిలిచేది ఎక్కడ, మొలిచేది ఎక్కడ, ఎదిగేది ఎక్కడ, ఫలించేది ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే సిద్ధపడి వచ్చిన హృదయములోనే. దీనిని యేసుక్రీస్తు ఏమని పిలిచాడంటే మంచి నేల అని పిలిచాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశ కలిగి ఉండటం మంచి విషయం. వాక్యాన్ని నేను ప్రతిరోజు చదువుకోవాలి, తద్వారా నేను దీవించబడాలి, ధన్యుడనవ్వాలి అని అనుకోవటం చాలా మంచిదే. కానీ ఆ వాక్యం మన యొక్క హృదయంలో నిలవటానికి మనం సరైన రీతిలో సిద్ధపడ్డామా అనేది చాలా అవసరం. అంటే ఈ వచన భాగాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటను కోరుకుంటూ ఉన్నప్పుడు మనకు తెలిసినంత వరకు ఏదైనా పాపమునకు మన హృదయంలో చోటు ఉంది అని మనకు తెలిస్తే, లేక ఏదైనా పాపం మన జీవితంలో జరుగుతూ ఉందని తెలిస్తే, ఎక్కడైనా అసమాధానకరమైనటువంటి స్థితి ఉంది అని మనకు తెలిస్తే, దానిని మొట్టమొదట సెటిల్ చేసుకొని ప్రభు దగ్గరికి రావాలన్నమాట. ఇదే దీని యొక్క అర్థం. ఆ పాపమును ప్రభువు దగ్గర ఒప్పుకోకుండా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయటానికి ప్రయత్నించినా, నెంబర్ 1 అది నీలోనికి ఎక్కదు. నెంబర్ 2 అది నీకు అర్థమైన నీ జీవితంలో పనిచేయదు. నెంబర్ 3 నువ్వు ఆశీర్వాదం కోసం ఆశపడిన ఆ ఆశీర్వాదం నీ జీవితంలోనికి రాదు. ఎందుచేత అంటే నేను సిద్ధపడలేదు,
మంచి నేల అని చెప్పినప్పుడు అది దున్నబడిన నేల, అది శుద్ధి చేయబడిన నేల, అది విత్తనం మొలకెత్తటానికి అనువుగా మార్చబడినటువంటి నేల, అది రైతు యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి నేల. ఇది సిద్ధపరచబడటం. కానీ చాలాసార్లు ఇవేవి మనం చెయ్యం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఎలాంటి రూల్స్ ఉంటాయంటే, స్నానం చేసి రావాలా, మొహం కడుక్కొని రావాలా, తలకు స్నానం చేయకుండా బైబిల్ పట్టుకోకూడదు, ఇలాంటి రూల్స్ ఉంటాయి మనకి. ఓకే, అవి మంచివే. వ్యక్తిగత పరిశుభ్రత మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యం ఫలించటానికి అది సరిపోదు. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితంలో నిజంగా నెరవేరాలి అంటే, ఖచ్చితంగా అది పనిచేయాలి అంటే, హృదయంలో దాగి ఉన్నటువంటి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చెయ్యు. ఆ నిర్మలమైనటువంటి హృదయంలో దేవుని వాక్యం ఖచ్చితంగా ఫలిస్తుంది. మనలో చాలామందికి దేవుని వాక్యం తెలియక కాదు, తెలుసు. దేవుని వాక్యాన్ని మనం అడపదడప వింటూనే ఉన్నాం. కానీ అది మన యొక్క జీవితంలో నిలిచి ఫలించకపోవడానికి కారణం ఇదే. ఆ నేలలో కఠినమైనటువంటి రాళ్ళు దాగున్నాయి. ఆ నేలలో మంచి విత్తనమైనటువంటి వాక్యంతో పాటు రకరకాలైనటువంటి ఇహలోకపు విచారాలు దాగి ఉన్నాయి. అవన్నీ వచ్చేసేటప్పటికీ నీ వాక్యం, అదే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నిలవటానికి అవకాశం ఉండదు. సంచేత దేవుని వాక్యం దగ్గరికి రావటం మంచిదే. ఆ వాక్యాన్ని గూర్చిన ఆశ మంచిదే. అయితే ఆ వాక్యం నిజంగా మన జీవితంలో ఫలించడానికి ఖచ్చితంగా మన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపంతో రావాలి. అప్పుడు ఆ వాక్యం ఫలిస్తుంది. ఇక్కడ రాయబడినటువంటి ఈ పాప లక్షణాలండి ఎలాంటివంటే నివురు గప్పినటువంటి నిప్పు లాంటివి. ఇక్కడ పర్టికులర్గా వ్రాయబడినది. త్రాగుడు గురించి మాట్లాడలేదు, లేకపోతే ఇంకేదో ఇలాంటి బయటికి కనిపించేటువంటి దుర్వ్యసనాలను గురించి మాట్లాడలేదు. బట్ ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలన్నీ కూడా హృదయంలో ఎవ్వరికి కనిపించకుండా దాచుకోగలిగినటువంటి దుష్టత్వం. హృదయములో ఎవ్వరికి కనిపించకుండా దాచుకోగలిగినటువంటి దుష్టత్వం, దానిని మానండి అంటున్నాడు అన్నమాట. చూడండి అక్కడ ఏముందో. యాకోబు పత్రిక, పేతురు పత్రిక రెండు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ఇందులోకి అందులోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో దేని గురించి మాట్లాడాడు? సమస్త కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వం. విర్రవీగుచున్న, ఆ మాట గమనించండి, విర్రవీగుచున్న దుష్టత్వం. అలాగే పేతురు పత్రికలో సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు అని రకరకాలుగా వివరించాడు. ఓకే, నేను పేతురు పత్రికలో ఇవ్వబడినటువంటి విషయాలను బేస్ చేసుకుంటున్నాను. సమస్తమైన దుష్టత్వము అంటే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, పాపము నీ జీవితంలో ఏ రూపములో దాగి ఉన్నా, సమస్తమైన దుష్టత్వము అది ఏ రూపంలో దాగి ఉన్నా, పాపము నీ జీవితంలో, నీ హృదయంలో ఏ రూపములో దాగి ఉన్నా దాన్ని విడిచిపెట్టాలి. రెండవది సమస్తమైన కపటం. కపటం ఒకటి మాట్లాడాడు, వేషధారణ ఒకటి మాట్లాడాడు. ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ ఒకలాగానే కనపడతాయి, కానీ చిన్న చిన్న తేడాలు ఉన్నాయి.
కపటము అనేది ఎదుటి వ్యక్తిని మోసం చేయటానికి నువ్వు వినియోగించేటువంటి ఒక విధానం కపటం. నీ మనస్సులో ఒకటి ఉంటుంది, బయటికి చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు, వ్యక్తీకరించినప్పుడు ఇంకొకటి ఉంటుంది. కానీ నువ్వు బయటికి ఏం మాట్లాడుతున్నావో అది నిజం కాదు. కానీ వింటూ ఉన్న నేనేమనుకుంటానంటే, ఇది బాగానే ఉంది కదా, ఇది మంచి మాటే కదా, మంచి ఆలోచనే కదా అని అనుకుంటాను నేను. కానీ అంతర్గతంగా అది ఒక ఉచ్చు లాంటిదన్నమాట. కపటం ఒక ఉచ్చు లాంటిది, ఎదుటి వ్యక్తిని మోసం చేయటానికి ప్రయత్నించేది. ఓకే, మరి వేషధారణ ఏంటి అంటే, ఇది ఎదుటి వ్యక్తిని మోసం చేయదా అంటే మోసం చేస్తుంది ఇది కూడా. కానీ వేషధారణ అనేది ఎక్కువ శాతం నీ అసలు రూపం బయటికి కనిపించకుండా దాచుకోవటానికి వేసుకునే ఒక వేషం ఇది వేషధారణ అంటే. మన యొక్క అసలు రూపం బయటికి కనిపించకుండా నేను కూడా మంచివాడనే, నేను పరిశుద్ధుడనే, నేను కూడా విశ్వాసినే, నేను కూడా దేవుని బిడ్డనే, నేను కూడా దేవుని సేవకుడనే అని జనము అనుకునేలాగన మనం వారిని భ్రమపరిచేటువంటి ఒక వేషం అన్నమాట. సో ఈ రెండింటిని మనం గమనిస్తే రెండు ఎదుటి వ్యక్తిని మోసం చేస్తాయి. కాకపోతే కపటంలో అఫెన్సివ్ నేచర్ ఉంది, వేషధారణలో డిఫెన్సివ్ నేచర్ ఉంది. బహుశా వేషధారణ మిగిలిన వారికి హాని తలపెట్టకపోవచ్చు, బట్ యూ వాంట్ టు కవర్ అప్ యువర్ సెల్ఫ్ అంతే. కానీ కపటం అనేది ఎదుటి వ్యక్తిని నువ్వు హాని చేస్తావు, ఎదుటి వ్యక్తికి హాని చేస్తావు, ఎదుటి వ్యక్తికి గాయపరుస్తావు, ఎదుటి వ్యక్తిని అనవసరంగా ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితి. సో అందులో అఫెన్సివ్ నేచర్ ఉంది, ఇందులో డిఫెన్సివ్ నేచర్ ఉంది అంతే. ఇవి రెండు కూడా బయటికి కనపడవు. తర్వాత ఏమన్నాడు? అసూయ. ఇది బయటికి కనపడదు. ఏమని ఎంతో పర్టికులర్గా తీక్షణంగా చూస్తేనే తప్ప కనిపించకపోవచ్చు. అసూయ, వార్వలేనితనం. అలాగనే మరొకటి సమస్తమైన దూషణ మాటలు, ఎదుటి వ్యక్తిని దూషించే మాటలు, అంటే ఆ వ్యక్తిని కించపరిచే మాటలు, ఆ వ్యక్తిని చెడ్డగా చూపించటానికి చేసే ప్రయత్నం చేసేటువంటి మాటలు. ఇంకొక రకంగా ఇంకొంచెం లోపలికి వెళ్తే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి మాటలు, అంటే ఆ వ్యక్తి యొక్క సద్గుణాలను ఖూనీ చేసేటువంటి మాటలు. అంటే ఒక వ్యక్తి మీద ఆ మాటలు కనుక నువ్వు వింటే ఒక వ్యక్తి మీద నీకున్నటువంటి మంచి అభిప్రాయం సమూలంగా నాశనం చేయబడుతుంది. వెంటనే నీ దృక్పథం మారిపోద్ది. ఆ వ్యక్తిని వచ్చి నీకున్న దృక్పథం కంప్లీట్గా మారిపోతుంది. ఇలాంటి మాటలు. సో ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మానాలి అని చెప్తున్నాడు. ఇవి మానకుండా నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత చదివినా, ఎంత ధ్యానించినా దాని వలన నీకు పెద్ద ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు అసలు ప్రయోజనమే ఉండకపోవచ్చు. ఎందుకంటే దారిలో పడిన విత్తనం ఏమైంది? అసలు నిలవే లేదు. పడింది పడినట్టుగానే ఎగిరిపోయింది. ఏదో ఎక్కువ మను లేని నేలలో పడినటువంటి విత్తనం కాస్త మొలిచినప్పటికీ వెంటనే మాడిపోయింది.
ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం మొలిచింది, ఎదిగింది, కానీ అది హృదయంలోని మిగతా ఆశలన్నింటినీ చంపలేదు. కాబట్టి అవన్నీ దీంతో పాటు ఎదిగి, దీంతో పాటు ఎదగటం మాత్రమే కాదు, దీనికంటే బలంగా ఎదిగి దీన్ని అని చేశాయి. సో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఈ విధమైనటువంటి సిద్ధపాటు చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. నేను ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలనుకున్నాను. మనలో ఎక్కువ మంది ఉదయకాలపు ధ్యానాలకు కొన్ని డివోషనల్ బుక్స్ వాడుతూ ఉంటారు. మనకి బాగా పరిచయమైనటువంటి ఒక పుస్తకం ఏంటంటే డైలీ బ్రెడ్, అనుదిన ఆహారం. కానీ దాని వలన నీకు పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే డైలీ బ్రెడ్, అనుదిన ఆహారం అనేటువంటి ఈ పుస్తకాన్ని నువ్వు చదివినప్పుడు, దానిని ధ్యానించినప్పుడు, నువ్వు వాక్యం కంటే ఎక్కువగా కథల ధ్యానం చేస్తావు. వాక్యం ధ్యానించవు, నెంబర్ 1. నెంబర్ 2, అందులో అక్కడ ఒక వాక్యం, ఇక్కడ ఒక వాక్యం బైబిల్లో నుంచి ఎంపిక చేసి రోజుకొక చిన్న వాక్యాన్ని అక్కడ ప్రింట్ చేస్తాడు. కాబట్టి నీకు వాక్యానికి మధ్య ఉండేటువంటి ఆ కనెక్షన్ పోతుంది. యు విల్ లూజ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఎక్కడో అక్కడొక వాక్యం, ఎక్కడొక వాక్యం, ఎక్కడెక్కడో ఉంటాయి. అవన్నీ ఒకదానికొకటి కనెక్షన్ ఉండకపోవచ్చు. సంచేత డివోషనల్ బుక్స్ మీద ఆధారపడి నీ ఉదయకాలపు ధ్యానాలని నువ్వు చేస్తే యు ఆర్ లూజింగ్ ఎ లాట్. నువ్వు డైరెక్ట్గా దేవుని వాక్యం దగ్గరికి రా. అవి ఒకవేళ చదవాలనుకుంటే చదువుకో, నో ప్రాబ్లం. అవి నీ కీడైతే చేయకపోవచ్చు, కానీ మేలు మాత్రం జరగదు పెద్దగా. ఎందుకంటే అందులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అలానే కొన్ని స్టోరీస్ ఉంటాయి, వాక్యానికి సంబంధించిన వరకు కొంత వివరణ ఉంటుంది, ఒక చిన్న ప్రార్థన ఉంటుంది. కాబట్టి అవి చదువుకోవడంలో తప్పేం లేదు. కానీ వాటి మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని ధ్యానించడం మానేసి కేవలం అది మాత్రమే చదువుకుంటే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ మాత్రము ఎదిగేటువంటి అవకాశం లేదు. దిస్ ఈజ్ ఫర్ గ్యారంటీ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపనింగ్. ఇదే జరుగుతుంది. నిజంగా అనుదిన ఆహారం అంత బెనిఫిషియల్గా ఉంటే ఈ పాటికి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఏ స్థాయిలో ఉండాలండి. కానీ లేవుగా. వాక్యం ద్వారా నీకు వచ్చే అంత దిద్దుబాటు ఈ డివోషనల్ బుక్స్ ద్వారా రాదు. వాక్యం ద్వారా నీకు వచ్చే అంత గద్దింపు ఈ డివోషనల్ బుక్స్ ద్వారా రాదు. ఈ డివోషనల్ బుక్స్ ఎక్కువ శాతం నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు, నీకేం ప్రాబ్లం లేదు, దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు, ఇవే మాట్లాడతాయి. ఎక్కువ శాతం మేబీ అక్కడక్కడ ఏదో 1-2 ఉండొచ్చు, బట్ ఎక్కువ శాతం చేసేవి ఇదే. కాబట్టి మనం డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి లోతుని తెలుసుకోవటం చాలా అవసరం. కాబట్టి మనం డివోషనల్ బుక్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే చాలా మంచిది. అవాయిడ్ చేసి వాక్యాన్ని చదవండి. ఆ సమయాన్ని వాక్యానికి ఇవ్వండి. వాక్యాన్ని చదవండి. వాక్యం చదివితే నీకు మేలు ఉంది. మీలో కొంతమందికి జాన్ మెకార్థర్ గారు తెలుసు. ఆయన రీసెంట్గా చనిపోయాడు. గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ అని అమెరికాలో చాలా మంచి ప్రభావం ఉన్నటువంటి ఒక సంఘాన్ని నడిపించాడు. తాను తరతరాలుగా వారు సేవలో ఉన్నారు.
ఆయన ఒక మెథడ్, బైబుల్ చదివేటువంటి ఒక మెథడ్ని ప్రపోజ్ చేశాడు. ఆయన చెప్పినటువంటి ఒక మెథడ్ ఏంటంటే, క్రొత్త నిబంధన గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, వన్ సిట్టింగ్లో ఆ గ్రంథం అంతటిని లేక ఆ పుస్తకం అంతటిని నువ్వు చదవగలిగితే నీకు మేలు ఉంటుంది అన్నాడు. అరే, కొన్ని అధ్యాయాలు, కొన్ని పుస్తకాలు చాలా పెద్ద పెద్దవి, అందులో ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి అవి ఎలా చదవగలము అని అంటే ఆయన వాటిని కొన్ని భాగాలు చేసుకొని చదవచ్చు అన్నట్లుగా చెప్పారు ఆయన. ఒక విధంగా ఆయన చెప్పినటువంటి విధానం మంచిదే. ఇంకా ఏం చెప్పాడంటే, టు స్టార్ట్ విత్, ఒకవేళ మీరు క్రొత్తగా ఇలా వాక్యాన్ని సిస్టమేటిక్గా నేర్చుకోవాలనే ఆశ మీకుంటే, ఏదో అక్కడక్కడ కాకుండా ఒక వరుస క్రమంలో అసలు దేవుని యొక్క వాక్యం ముక్కలుగా కాకుండా ఏకంగా మొత్తం అంతా నేర్చుకోవాలని మీరు ఆశపడితే మొదట చిన్న పుస్తకాలు ఎంచుకోండి అన్నాడు. పత్రికలు ఉన్నాయి, ముఖ్యంగా యోహాను రాసినటువంటి పత్రికలు, యూదా పత్రిక, ఇవన్నీ చిన్న చిన్న పత్రికలు. మీరు ఒక సిట్టింగ్లో దాన్ని ముగించేయగలరు. అయితే ఏమన్నాడంటే ఆయన, ఒక రోజు కాదు. ఉదాహరణకి మీరు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక తీసుకున్నారు, అందులో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు మీరు ఒక బిగువున చదవటానికి మహా అయితే 1 గంట కంటే ఎక్కువ టైం పట్టదు. అంటే మీరు ఎంత స్లోగా చదివినా 1 గంట కంటే ఎక్కువ టైం పట్టదు మీకు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఈరోజు చదువు, మళ్ళీ రేపు చదువు అదే, మళ్ళీ ఎల్లుండి చదువు అదే, అలాగా 1 నెల రోజుల పాటు నువ్వు అదే చదువు అన్నాడు. నెల రోజుల పాటు అదే చదువు. అలా 30 రోజుల పాటు దాన్ని గనక నువ్వు చదవగలిగితే అసలు వాక్యంలో ఏముంది అనే సంగతి నీ మనస్సులోనికి ఎక్కుద్ది, నీకు అర్థమవుతుంది అన్నాడు. ఫస్ట్ ఇది చెయ్యాలన్నాడు. ఒక విధంగా నాకు కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. ఇది ఒక బెస్ట్ మెథడ్ అనిపించింది. మనం చాలాసార్లు బైబిల్ చదివేస్తూ ఉంటాం, గబగబా చదివేస్తాం. కొన్నిసార్లు మనకేంటి అంటే ఒక పోటీ లాంటి మనస్తత్వం ఉంటుంది. ఎక్కువ సార్లు బైబిల్ చదివేయాలా, నేను ఎన్నిసార్లు బైబిల్ చదివానని చెప్పేసుకోవాలా అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. కాబట్టి మనం గబగబా ఒకదాని తర్వాత అలా చదివేస్తూ ఉంటాం. కానీ అందులో ఉన్న విషయం అర్థం కాదు. కానీ నువ్వు చదివిందే 10 సార్లు చదివితే నీ మనస్సులో దానిని గూర్చినటువంటి అవగాహన పెరుగుతుంది. రోజు రోజుకి నువ్వు కొత్త విషయాలు చూస్తావు, అందులో నుండే రోజు రోజుకి కొత్త విషయాలు చూస్తావు. సో ఈ 30 రోజులు కనుక నువ్వు అలాగా ఒక పత్రికను చదివితే ఆ పత్రిక మీద నీకు సంపూర్ణమైనటువంటి గ్రహింపు వస్తుంది. విషయాలు అర్థం కాకపోని, అంటే అందులో ఉన్నటువంటి లోతు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా అందులో ఏముంది అనే గ్రహింపు నీకు వస్తుంది. ఆ తర్వాత ఇంకొక పుస్తకం బహుశా ఒకసారి చిన్న పుస్తకం చదివావు కదా, ఇంకోసారి బహుశా యోహాను సువార్త చదువు. యోహాను సువార్తని 3 భాగాలు చేసుకొని ఒక్కొక్క రోజు ఒక 7 అధ్యాయాలు, 21 అధ్యాయాలు కదా, 7 అధ్యాయాలు చొప్పున, అలాగే 7 అధ్యాయాలు నెల రోజులు చదవాలా. ఆ తర్వాత 7 అధ్యాయాలు ఇంకొక నెల రోజులు చదవాలా. ఆ తర్వాత 7 అధ్యాయాలు ఇంకో నెల రోజులు చదవాలి. అంటే 3 నెలలు పడుతుంది. కానీ ఈ 3 నెలల్లో యోహాను సువార్తలో ఉన్నటువంటి విషయం అంతా నీ మనసుకి ఎక్కుతుంది. ఇలాగ నువ్వు చదివితే యోహాను పత్రికలో నువ్వు చదివినటువంటి విషయాలు ఆల్రెడీ నీ మనసులో ఉన్నాయి కాబట్టి దానికి రిలేటెడ్గా ఏదైనా నువ్వు యోహాను సువార్తలో చదువుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తే, కనపడితే వెంటనే నువ్వేం చేస్తావంటే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయ్యి రిఫర్ చేస్తావు.
అరే ఇది ఇంతకుముందు నేను చదివినట్టుందే, ఇంతకుముందు నేను దీన్ని చూశానే, ఇంతకుముందు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇంకో దగ్గర చదివానే అని చెప్పి దాన్ని ఎప్పుడైతే రెఫర్ చేస్తావో నీకు వాక్యం మీద ఒక మంచి పట్టు వస్తుంది అన్నమాట. కొన్నిసార్లు అక్కడ నీకు అర్థం కాని సంగతులు ఇక్కడ వివరించబడవచ్చు, ఇక్కడ నీకు అర్థం కాని సంగతులు అక్కడ వివరించబడవచ్చు. వాక్యానికి వాక్యమే మంచి వ్యాఖ్యానం. అప్పుడు బైబిల్ మీద ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి ఎంత పట్టు ఉంటుందో నీకు అర్థం అవుతుంది. We will really enjoy reading. అందులో ఉన్నటువంటి ధన్యతని మనం అనుభవిస్తాం. రేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి ఒక పద్ధతిని గురించి నేను మాట్లాడబోతూ ఉన్నాను. కాబట్టి రేపటి కొరకు మనం ఆ రీతిగా సిద్ధపడదాం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. నెంబర్ 1, నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి అనుకున్నప్పుడు మొట్టమొదట నీ పాపమును బట్టి పశ్చాత్తాపడి ప్రభువుతో సమాధానపడి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రా. అంటే హృదయంలోని పాపాన్ని తీసేసుకో. దానితో కలిసి నువ్వు వాక్యం చదవాలనుకుంటే కష్టం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది ఫలించడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుని కృప కొన్నిసార్లు ఈ మంచిగా ఎదిగేటువంటి చెట్టు కంటే కలుపు మొక్కలే దాని సారం అంతటిని లాగేసుకొని అవి ఎదిగిపోతాయి. దానివలన నీలో నిలవాల్సినటువంటి వాక్యం నిలవదు, ఎదగాల్సిన వాక్యం ఎదగదు, ఫలించాల్సిన వాక్యం ఫలించదు. టోటల్గా నువ్వు చాలా నష్టపోతావు. అరే ఇన్ని రోజులు దేవుని వాక్యాన్ని చదివానే, నా జీవితంలో ఎలాంటి మార్పు కలిగింది, నా హృదయంలో ఎటువంటి మార్పు కలిగింది, ఇది అంచనా వేసుకోవాలా, పరిశోధించుకోవాలా. సో రెండో విషయం ఏంటంటే, ఎక్కువ శాతం డివోషనల్ బుక్స్ మీద ఆధారపడకుండా వాక్యాన్నే చదవండి. డైరెక్ట్గా వాక్యాన్ని చదవండి. అది మళ్ళీ మళ్ళీ చదవండి, రిపీటెడ్గా చదవండి. అప్పుడు నీకు దాని యొక్క విషయం అర్థమవుతుంది. ఎక్కువసార్లు ధ్యానం అనగానే మనం ఫస్ట్ వాటి దగ్గరికి వెళ్ళడం కంటే ముందు వాక్యంలో ఉన్నదేంటో ఫస్ట్ తెలుసుకో. ఆ తర్వాత అవి చదువు. అప్పుడు నీకు ఆ వ్యాఖ్యానించే వ్యక్తి బైబిలే వ్యాఖ్యానిస్తున్నాడా లేక తన సొంత ఆలోచనలు చెప్తున్నాడో కూడా నీకు అర్థమైపోతుంది. అప్పుడు నీకు ఏ డివోషన్ బుక్ని ఫాలో అవ్వాలో, ఏ వ్యాఖ్యాన పుస్తకాన్ని ఫాలో అవ్వాలో నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే నీ బేస్ వాక్యం, నీ బేస్ కామెంటరీ కాదు, నీ బేస్ కాంకర్డెన్స్ కాదు, నీ బేస్ డిక్షనరీ కాదు, నీ బేస్ వాక్యం. నీ బేస్ డివోషనల్ బుక్ కాదు, నీ బేస్ వాక్యం. ఈ విధంగా కనుక చదివితే మన యొక్క హృదయంలో, మన జీవితంలో మరి వాక్యము చక్కగా నాటబడి ఎదిగి ఫలించే అవకాశం ఉంది. దేవుడు అట్టి కృప మనకి దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభించాలని కోరుతూ ఉన్నాను. సర్వోన్నతుడివైన మా ప్రభువా, సర్వజ్ఞానివైన వాడా, తలంపు మాలో పుట్టక మునిపే దానిని ఎరిగేవాడా, నీకు స్తోత్రములు. కనుక నాయన నీ వాక్యాన్ని ధ్యానించాలనే ఆశ మాకుంది. నీ వాక్యమును బట్టి మా జీవితాలలో గొప్ప మార్పు సంభవించాలని మేము కోరుకుంటున్నాం. నీ వాక్యము మా జీవితంలో ఫలించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ప్రభువా, అందుకు
ఆటంకముగా ఉండే ప్రతి దానిని ప్రతిరోజు మేము తొలగించుకోగలిగే కృప మాకు దయచేయండి. దేవా, బయటికి కనపడకుండా లోపల దాగి ఉన్న బండల వంటి దుష్టత్వాన్ని తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బయటికి కనపడకుండా లోపల దాగి ఉన్న ఇహలోక సంబంధమైన ఆశలు అనే ముండ్ల పొదల వంటి వాటిని మీరు నాశనం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి జీవితంలో నీ పరిశుద్ధాత్మ క్రియ చేయండి. ప్రతి హృదయము నీ వాక్యం కొరకు చక్కగా సిద్ధపడి ఉండినట్లు సహాయం దయచేయండి. నన్ను కూడా ఈ విషయంలో మీరు బలపరచండి. సంఘం అంతటిని మీరు దీవించండి. బయలుదేరుతుండగా మా అందరితో నీ సన్నిధి ఉంచి నీకు ఇష్టమైతే మరలా రేపటి దినం కలుసుకోవటానికి సహాయం దయచేయమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న మనకందరకు సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక, ఆమేన్.